విశాఖపట్నం జిల్లా సింహాచలంలో మౌంట్ డియో స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ను ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ శిరీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. యాన్యువల్ డే ఫంక్షన్ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం విద్యార్థులకు ఏసీపీ నరసింహమూర్తి బహుమతులు ప్రదానం చేశారు. ఈ స్కూలు అంటే చాలా స్కూల్స్ మన వైజాగ్ చుట్టుపక్కల ఉన్నాయి. అలానే మాకు ఏరియా స్టేట్స్లో కానీ పక్కన తెలంగాణలో కానీ ఇంకా అదర్ స్టేట్స్ త్రిపుర కానీ ఇంకా చాలా స్టేట్స్ మా బిజినెసెస్ ఉన్నాయి. కానీ అన్నీ చూసినాక మనం కొన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని రన్ చేయాలంటే కూడా ఒక మంచి CEO కావాలి, మంచి మేనేజ్మెంట్ కావాలి. అది మా పాప చేస్తానంది కాబట్టి అమెరికాలో చదివి అలానే ISBలో MBA చేసి ఆమెకి మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్స్ యొక్క స్టడీస్ కానీ అలానే లోకల్గా మనకున్న స్కూల్స్ కానీ డిఫరెన్స్ ఏంటి, అందులో లేనిది ఏంటి, అందులో ఉన్న మంచి ఏంటి తీసుకుని కొంచెం డిఫరెంట్ స్కూల్గా డెవలప్ చేసి మల్టీ క్యారెక్టర్ డెవలప్ చేస్తే స్టూడెంట్స్కి అంటే అన్ని విధాల స్టూడెంట్స్ని సార్ చెప్పినట్టు మనం ఏంటంటే IITs సభ్యులందరితో కూడా ఇక్కడ సమావేశం ఇంత మంచి చక్కనైన కార్యక్రమం మరి మౌంట్ డియోస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి అన్నయ్యకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. మన అందరికీ కూడా తెలుసు కొన్ని పదాలు మనం మొదటి నుంచి కూడా వింటూనే ఉన్నాం. అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళు వింటున్నాం, రేపు పిల్లలకు కూడా చెప్పాల్సినవే. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే తల్లిదండ్రుల తర్వాత గురువు, ఆ గురువు తర్వాతే దైవం అన్నటువంటిది మన పిల్లలకి ఎప్పుడు కూడా మనం చెప్పాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, లేక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, ఒక గురువు దగ్గర శిష్యరికం చేసి నేర్చుకోవడం వల్లే ఆ గురువు వల్లే వాళ్ళ స్థానంలో ఉన్నప్పుడు మర్చిపోకూడదు అనేటువంటి పిల్లలకి ఎప్పుడు కూడా తెలియజేయాలి. అలాంటిది మరి గురువులందరికీ ఉండేటువంటి ఇది ఏమవుతుంది, ఇది ఒక గుడి. పిల్లలకి ఇది ఒక గుడి, ఒక దేవాలయంలో భావించాలి, దాన్ని గౌరవించాలి. మన అందరం కూడా ఈ చక్కనైనటువంటి దేవాలయంలో మంచి చదువులు పిల్లలందరూ కూడా అభ్యసించి మరింత ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ